రీసెంట్గా చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్లింక్కి ఏ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి అండ్ విత్డ్రా ఎలా చేయాలి. ఈ రెండు క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తా. ప్రజెంట్ ఇంటర్లింక్ యాప్కి మీరు ఏ వ్యాలెట్ కూడా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఐటీఎల్జీ ఏ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసినా చేయకపోయినా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. త్వరలోనే ఇంటర్లింక్ నుండి ఓన్గా ఒక ఎక్స్చేంజ్ రాబోతుంది. దాని పేరు ITLX. ఇది వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ ఇంటర్లింక్ వ్యాలెట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ వ్యాలెట్, బిట్గెట్ ఇలా ఏ వ్యాలెట్ మీరు కనెక్ట్ చేసినా దానివల్ల పెద్దగా యూజ్ అయితే లేదు. అండ్ సెకండ్ది ITLG ఎలా విత్డ్రా చేయాలని చాలామంది అడుగుతున్నారు. మన దగ్గర ఉన్న ఏ క్రిప్టో కాయిన్ లేదా ఏ క్రిప్టో టోకెన్ అయినా మనం విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఆ కాయిన్ ఏదైనా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పై నెట్వర్క్ ఉంది. సో పై కాయిన్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది కదా. ఫస్ట్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కాయిన్స్ని ఎక్స్చేంజెస్లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎక్స్చేంజ్లోకి మన కాయిన్స్ వచ్చిన తర్వాత అక్కడ మనం వాటిని సెల్ చేయాల్సి ఉంటుంది. సెల్ చేసిన కాయిన్స్కి USDT వస్తుంది. సో USDT మనం INRలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏవైతే మన దగ్గర USDT ఉన్నాయో వాటిని ఇండియన్ రూపీస్లోకి మనం కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత మనం బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్చేంజ్లో సెల్ చేసిన తర్వాత మీకు USDT ఏదైతే వచ్చిందో ఆ USDTని మీరు CoinDCX యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఎందుకంటే CoinDCXలో మనం USDTని INRలోకి కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వన్స్ INRలోకి మీ అమౌంట్ కన్వర్ట్ అయిన తర్వాత సో వాటిని మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది కంప్లీట్ విత్డ్రా ప్రాసెస్. ప్రజెంట్ అయితే ఇంటర్లింక్ ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి మీరు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉండదు. సో ఇంటర్లింక్ వాళ్ళు చెప్తున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2025 డిసెంబర్ కానీ 2026 జనవరిలో కానీ ఈ టోకెన్స్ అయితే లిస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వన్స్ లిస్ట్ అయిన తర్వాతే మనం విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్లింక్ రిలేటెడ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఫస్ట్ కామెంట్లో నా టెలిగ్రామ్ ID ఇస్తా. వీలైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.